నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. అవునరా, అయ్యప్ప డాలర్ నీ మెళ్ళ ఉందిగా? అవునరా, ఇదిగో చూడు. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు వెళ్ళి గాయత్రి పక్కన ధైర్యంగా ఉండు. ఈ డాలర్ గాయత్రికి ఎప్పుడు రక్షణగా ఉంటుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. కూర్చోండి. పర్వాలేదండి. ఏం పని మీద వచ్చారు? అయ్యా, నేను పక్క ఎస్టేట్ లో పనిచేస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం కొండకు వెడుతుంటాను. ఈసారి కూడా మాల వేసుకున్నాను. మీ బోటి శ్రీమంతుల్ని కలుసుకుని దారి ఖర్చులకి చందా తీసుకువెడదాం అనుకున్నాను. దానికి అలాగే ఇస్తాను. స్వామి శరణం. ఏం స్వామి, మెడలో అయ్యప్ప డాలర్ వేసుకున్నారే, మీరు కొండకు వెడుతున్నారా? లేదండి, ఇది నా ఫ్రెండ్ విజయ్. తప్పండి, ఇది మీరు మెడలో వేసుకోవడం మహా తప్పు. అయ్యప్ప ఎవరు? కన్యస్వామి. మీలాంటి వ్రతం చేయని వాళ్ళు, అందులో భార్యతో కాపురం చేస్తున్న వాళ్ళు ఇది అసలు వేసుకోకూడదు. దయచేసి తీసేయండి. అలాగా? ఇదిగోండి స్వామి, ఇది మీరే ఉంచుకోండి. స్వామి శరణం. నేను వెళ్ళొస్తాను. మంచిది. 500 రూపాయలు. నేను చెప్పినట్టుగా నటించి నా భర్త మెళ్ళలో ఉన్న డాలర్ తీయించేశావు. థ్యాంక్ యూ. అమ్మగారి చేతికి ఎముక లేదు, నా రాబడికి హద్దు లేదు. ఇలాగే కలకాల ఉండాలి. వెరీ గుడ్. ఇది పిక్చర్ తీస్తే బాగుండేది. ఏమిటి నువ్వు అనేది? ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఆడిన నాటకాన్ని పిక్చర్ గా తీసుంటే చాలా బాగుండేదంటున్నా. పిక్చర్ లేదు గిక్చర్ లేదు. అతను గుడికి వెళ్ళాలని డబ్బు అడిగాడు, అందుకే ఇచ్చాను. ఏ గుడికి? ఈ పాములవి ఉంటాయే ఆ గుడికా? ఏమిటి కోడినాగుల ఆ కోర చూపు? నువ్వు దొంగ భక్తి నటిస్తూ ఆడిన నాటకాన్ని టికెట్ లేకుండా చూశానని కోపమా? ఏమిటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నేనెవరో తెలుసుకుని మాట్లాడు. తెలిసే మాట్లాడుతున్నాను. నేను మానవ స్త్రీతో మాట్లాడడం లేదు, ఒక విష సర్పంతో మాట్లాడుతున్నాను. అమాయకురాలు గాయత్రితో మాట్లాడడం లేదు, ఆమెను ఆవహించిన ఆత్మతో మాట్లాడుతున్నాను. చెప్పింది చాలా, ఇంకా వివరంగా చెప్పాలా? నేనెవరో తెలిసి కూడా నాతో ఢీకుంటున్నావా? నాగస్వరం ఊదకుండా వెళ్ళగొడతాను చూడు. నన్ను వెళ్ళగొడతావా? నిన్న రవి నుంచే దూరం చేస్తాను. నువ్వు విషం చిందించే పాము అయితే నేను ఆ పామును చీరే గరుత్మంతుణ్ణి. కపట నాటకంతో నన్ను వెళ్ళగొట్టాలనుకుంటే నువ్వే మోసపోతావు. నా నుంచి నువ్వు రవిని కాపాడుకోలేవు. నేనున్నంత వరకు నువ్వు రవిని చేరుకోలేవు. అంటే పిరికి వాళ్ళ ఈ విషయాన్ని వెళ్ళి రవితో చెప్తావా? అరచేతిలో గరుడ రేఖున్నవాడు ఏ పాముకి భయపడక్కర్లేదు. చూస్తావా? మిమ్మల్ని అందరినీ ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు. వెళ్ళావిడతో చెప్పు, మనుష్యులు చాలలేదు,
ఇంకొంతమందిని పంపించమని. ఏమిటి? గాయత్రి, గాయత్రి, ఏమిటి ఉదయాన్నే పరాగ్గా ఆలోచిస్తున్నావు? ఏమిటి విషయం? ఏమీ లేదండి. పర్వాలేదు, చెప్పు. ఒక విషయం చెప్తే అపార్థం చేసుకోరుగా? హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అపార్థానికి చోటేది? కమాన్ టెల్ మీ. మీరు విజయ్ గురించి ఏమనుకుంటున్నారు? రామాయణం నుంచి ఉదాహరణ చెప్పాలంటే వాడు లక్ష్మణుడు, భారతం నుంచి చెప్పాలంటే వాడు కర్ణుడు. మీరు అతన్ని ఎంతో ఉన్నతంగా ఊహిస్తున్నారు, కానీ అతను నీచ స్థితిలో ఉన్నాడు. ఏమంటున్నావు? అతను లక్ష్మణుడు కాడు, రావణుడు, కర్ణుడు కాడు, దుశ్శాసనుడు. వాట్ డు యు మీన్? ఆ విజయ్ ప్రవర్తన ఏమీ బాగులేదండి. అతను బహిరంగంగా నన్ను బెడ్రూమ్కి రావేని పిలవలేదే తప్ప దానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. నాన్సెన్స్. నా ఫ్రెండ్ గురించి ఇంకోసారి ఇలా మాట్లాడావో జరిగేదే వేరు. బీ కేర్ఫుల్. సారీ అండి, ఏదో నా మనసుకు తోచింది చెప్పాను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. కానీ ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుంది. శివరాం, ఏమిటమ్మా? ఎవరికి కాఫీ తీసుకెళ్తున్నావు? విజయ్ గారికి. ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను. సరేనా? శివుని మెళ్ళో ఉన్న నాగుపామా, నిన్ను దేవతని అంటారే ఎందుకమ్మా? ఆడుపామా, ఓ ఆడపామా. ఏమిటి పాటలు బాగా పాడుతున్నావే? నే పాటలే పాడగలను, పడగెత్తి ఆడలేనుగా. భలే తమాషాగా మాట్లాడుతున్నావు. ఇదిగో ఈ కాఫీ తాగు. ఈ కాఫీ తాగడానికా, తాగి చావడానికా? ఏమంటున్నావు? పాముకి కూరలోనే విషం ఉంటుందంటారు, కానీ అది చేతిలోనూ ఉంది, కాఫీలోనూ కలుపుతుందని ఇంతకు ముందే తెలుసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? దీనికి సమాధానం చెప్పకపోతే వదిలిపెట్టను. వదలు. చెప్పు, వదలు. చెప్పు. నా చెయ్యి వదలు. ఏయ్. అయ్యయ్యో, చూసారా? విజయ్ నా చెయ్యి పట్టుకు లాగుతున్నాడు. ఏయ్. అయ్యో, ఏమండి, నేను మీకు అప్పుడు చెప్పాను విజయ్ మంచివాడు కాదని. మీరు నమ్మారా? చూసారా, ఇప్పుడు మీ కళ్ళు ఎదురుకుంటానే నా చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటా ఇది? నీ దురుద్దేశంతో పట్టుకోలేదురా. మాట్లాడకు, చేయదురు. రే రవి, తొందరపడకరా. ఈవిడ కాఫీలో విషయం కలిపి నన్ను చంపాలని చూస్తోంది. ఆ కోపంలో సమాధానం చెప్పమని చేయి పట్టుకున్నాను. నేనేం పిచ్చివాడు అనుకున్నావా? తనెందుకు నిన్ను చంపాలని చూస్తుంది? నువ్వు కారణం చెప్పలేవు. ఏమంటే ఈ కాఫీలో విషం కలిపింది నువ్వు చెప్పింది అబద్ధం. రే, ఇందులో విషం ఉందని నేను నిరూపించగలను. ఎలా? నే చచ్చినా పర్వాలేదు, నీకు నిజం తెలిస్తే చాలు. ఇది నే తాగుతాను. ఆగండి, ఇందులో విషం ఉందనేగా అంటున్నారు. ఇది నేనే తాగుతాను. నో, నేనే తాగుతాను. కాదు, నేనే తాగుతాను. ఆగండి, మీ ఇద్దరు తాగక్కర్లేదు, నేనే తాగుతాను. రే, ఏమిట్రా ఇది? మీ ఇద్దరిలో ఎవరు ద్రోహం అనేది నాకు తెలియదు. రే రే, ఏంట్రా ఇది? నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. విజయ్ పేడ విరగడైపోతుంది. ఇప్పుడేమంటావరా? రే, ఈ కాఫీలో విషం కలపడం నేను కళ్ళారా చూశానురా. విషం కలిసింది కాఫీలో కదరా, నీ మనసులో. ఛ, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా చెడగొట్టేసావు కదరా. నా మీద ఇంత నింద వేసిన తర్వాత ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆగు, ఇల్లు వదిలి వెళ్లాల్సింది నువ్వు కాదు, వీడు. రవి, రాస్కెల్, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. గెట్ అవుట్ ఐ సే. ఓకేరా, నేను వెళ్తాను. బట్ వన్ థింగ్, ఏనాటికైనా ఒకరోజు నువ్వు నిజం తెలుసుకునే తీరుతావు. వస్తాను. ఇదిగోనండి పాల పాయసం. పాల పాయసమా? ఈ రోజు పెళ్లి రోజు. మీకు పెళ్లి కాలేదు, పెళ్లి రోజు ఎలా వచ్చింది? అరే నాకు కాదండి, మా అమ్మకి. అలా వివరంగా చెప్పండి. ఏమిట్రా పాలలో బలిపడిందా? అలా చూడండి. మామగారు, మీ మావేంటి మెళ్ళో తుండు కొట్టేసుకున్నాడు? ఏదైనా రాజకీయ పార్టీలో చేరుంటాడు. అది కాదండి, మా నాన్న రాజకీయాల్లో వేదిక మీద తుండుగుడ్డ వేసుకుని మాట్లాడుతూ చచ్చిపోయాడు. ఎంతో మంది గుండు దెబ్బకి తెచ్చారు, ఈయన తుండు కొడుతుంది తెచ్చాడా? అవునండి, ఆ జ్ఞాపకార్థంగా మా నాన్న మెళ్ళ మా అమ్మ తుండుగుడ్డ వేసింది. ఆ రోజు నుంచి ఈ తుండుగుడ్డ తీయనే లేదండి. అయ్యో, ఇంకో దారుణం చూడండి. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు.
నన్ను ఆశీర్వదించండి. చూసావా ఆ గాడి దగ్గర వీళ్ళ అమ్మగారు ఆశీర్వాదం అనుకునేలా చేశాను. మరీ తొందర పడకండి. ఆ గాడిద కాళ్ళ మీద పడి మీరు ఆశీర్వాదం పొందాలి. ఎందుకట? అయ్యా, ఆ అమ్మగారికి గాడిద మొగుడు, ఆ గాడిదకి ఈవిడ కూతురు, ఈవిడికి మీరు మొగుడు. సో మామగారనే హోదాలో ఆ గాడిద కాళ్ళ మీద పడి పెళ్లి రోజు నాడు మీరు ఆశీర్వాదం అందుకునే తీరాలి. అయ్యయ్యో, ఇవేం గాడిద పాలు కాదు కదా. ఖచ్చితంగా ఇవి గాడిద పాలే ఉండవు. ఎలా చెప్పగలవు? అది మొగ్గాడిదా. ఓహో, అలా వచ్చావా? సిట్టి బాబు, నన్ను ఆశీర్వదించండి. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటిది? మా నాన్న ముందు వెళ్తున్నాడు, మా అమ్మ వెనకెళ్తుంది. ఏదో గొంతు వినిపిస్తుంది. అయ్యా, అది మరెవరి గొంతు కాదండి, మనం దొంగిలించుకొచ్చామే ఆ గాడిద గారి యజమాని గొంతు. మనం చూస్తే బండ మీద సాకరీ పెట్టేస్తాడే. నిన్న ఎక్కడ వెతికేదిరా? ఏటి కూలింగ్ గ్లాసు పట్టు పచ్చితో మెరిసిపోతున్నావే? ఎంత అదొట్టంతుడిగా నువ్వు. నీకు నచ్చిన హల్వా తిను. ఇదిగో దోశ తిను. ఇదిగో, ఎవరయ్యా నువ్వు? నా మొగుడికి ఇవన్నీ పెడుతున్నా? నీ మొగుడా? ఇది నా గాడిదమ్ము. గాడిది నీదే కావచ్చు, కానీ అందులోని ఆత్మ నా మొగుడిది. ఇవిడన్నాడు సంగీత వైద్యుడు అన్నాడు. ఆ గడ్డం పెట్టుకున్నాడే ఆడా? అవును. అవును, ఆడితో కాంపౌండర్ ఉంటాడే. అవును. ఆ ఎదవలే దొంగతనంగా నా గాడిదని ఎత్తుకుపోయారు. మిమ్మల్ని బాగా మోసం చేశారు. ఇక నుంచి మీరు వాళ్ళ దగ్గర మోసపోకండి. ఇదిగోండి మీ తుండుకోట. చిట్టిబాబు, దారా పోదాం, దారా. ఏమిటి, నేను మోసపోయానా? వైద్యుడా? అత్త ఏంటి